ప్రభుత్వము తాత్కాలిక వైకల్యం ఉన్నదని నోటీసులు ఇచ్చిన వారికి మరియు 18 సంవత్సరాలు పైబడిన స్త్రీలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆ గుడ్ న్యూస్ ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉండి తాత్కాలిక వైకల్యము అని నోటీసు వచ్చిన వారికి ప్రస్తుతము ప్రభుత్వం ఒక తీపి కబురు చెప్పింది. అదేమిటంటే వారికి పెన్షన్ రద్దు అనేది ఉండదని, సెప్టెంబర్ నుంచి యథావిధిగా వారి పెన్షన్ కొనసాగుతుందని తెలియజేసింది. అదేవిధంగా 18 సంవత్సరాలు పైబడి ఉన్న స్త్రీలు ఎవరైతే పెన్షన్ రద్దు నోటీసులు అందుకున్నారో వారికి కూడా ప్రభుత్వము ఒక తీపి కబురు చెప్పింది. అదేమిటంటే 18 సంవత్సరాలు పైబడి వారు విడో అయి ఉంటే, విడో పెన్షన్కి అన్ని అర్హతలు ఉంటే వారి పెన్షన్ను విడో పెన్షన్ కింద కన్వర్ట్ చేయడం కోసము ప్రభుత్వము ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా డేటాను సేకరిస్తుంది. వారి ఎలిజిబిలిటీ మరియు భర్త ఆధార్ నెంబర్ను మరియు భర్త డెత్ డేటును ప్రభుత్వం సేకరిస్తుంది. వీరిలో అర్హులైన వారికి విడో పెన్షన్ కింద మార్చడం జరుగుతుంది. ఇటువంటి సమాచారాన్ని, ప్రభుత్వం అందించే పథకాల సమాచారాన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.